కర్నూలులోని లలిత కళా సమితి కార్యాలయంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కురుపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఈసీహెచ్ఎస్కి ఇన్పానల్డ్ హాస్పిటల్స్ వారు కోరుతున్నారు. ఇన్పానల్డ్ హాస్పిటల్స్ కోసం మేము మా శాయశక్తుల మేము పెద్దలతో మాట్లాడతాము. అలాగే పెద్దలు కూడా మాకు సహకరించాలని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈసీహెచ్ఎస్కి స్థలం సేకరణ అనేది ప్రభుత్వం దాన్ని త్వరగా చేయాలని అడుగుతున్నాం. రెండోది, దీనికి వచ్చేసి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారికి దీని నిధుల కోసం మేము ప్రాధేయపడుతున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైతే మా యొక్క ఎన్ఎక్సిసి అనేటువంటి నేషనల్ అసోసియేషన్ ఉంది. అదే అసోసియేషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర మాజీ సైనిక సంఘ సభ్యులమై వెళ్ళి అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాము. దాన్ని ఈసీహెచ్ఎస్ని కరెక్ట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మాజీ సైనికులు ఇక్కడ ఇన్పానల్డ్ హాస్పిటల్స్ లేని కారణం చేత హైదరాబాద్ వరకు లేకపోతే అటు బెంగళూరు లేకపోతే ఇటు విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో వేల మంది మాజీ సైనికులు ఉన్నారు. ఇన్ని వేల మంది మాజీ సైనికులు అక్కడికి వెళ్లే కంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇన్పానల్డ్ హాస్పిటల్స్గా వాటిని ఇంప్రూవ్ చేసినప్పుడు ఆ వైద్యం ఏదో ఇక్కడే జరిగే అవకాశం ఉంటుంది.